ముసలమ్మ బటన్ నొక్కుతుంది అంటూ మాట్లాడి ఇప్పుడు బటన్ నొక్కడానికి నీకేం ఇబ్బంది వచ్చింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు బాబాయ్? ఉట్టిటి బట్టలు ఎవడైనా నొక్కుతావు, డబ్బులు లేని ఉట్టిటి బట్టలను నువ్వైనా నొక్కుతావు, నేనైనా నొక్కుతాను. సెల్ ఫోన్లో బటన్ నొక్కినట్టుగా నొక్కేస్తాం. సెల్ ఫోన్లో బటన్ నొక్కినట్టుగా మనం నొక్కేస్తాం. దాంట్లో డబ్బులు పడాలి కదా స్వామి. ఎన్నెన్ని బకాయిలు పెట్టిపోయావు, ఒకటని చెప్పనా, రెండని చెప్పనా? ఉద్యోగస్తులే నువ్వు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వకుండా పోయావు, బకాయిలు ఇవ్వకుండా పోయావు, గవర్నమెంట్లో కలిపారని చెప్పి ఆర్టీసీని గంగలో కలిపావు, కొత్త బస్సులు తేలేదు, ఉండ బస్సులు మొగాలు చూస్తుంటే అది ఎట్టుందంటే మునమ మొగాల్లాగా తయారని ఏం చెప్తామండి? ఒకటా రెండా అయితే చెప్పచ్చు. బట్టల్లోకి ఎవరు ఏం పీకావు నువ్వు? బట్టల్లోకే దాంట్లో డబ్బులు లేవు, అమ్మఒడి వేయకుండా పోయావా? కాలేజీ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వేయకుండా పోయావా? పోతేనేమో ఇంకేముండే అది ఉద్యోగస్తులు అయిపోయినాయి, ఏళ్ళు అయిపోయినాయి. ఇక తర్వాత నువ్వు వాళ్ళకు కూడా వేయకుండా పోయావు కదా. రైతులకు కూడా 3 సార్లు ఇచ్చావు, 4, 5 2 ఎగ్గొట్టేసి వెళ్ళిపోయావు. ఇవన్నీ డబ్బులు ఎవడు కడతాడు? నెత్తినింత అప్పని కాదు, లేవు డబ్బులు లేవు అంటున్నాడు, ఖజానా ఖాళీగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అయినా కూడా ఇప్పటికీ కూడా అన్నిటినీ ఒక్కోటి నీ అప్పులు తీర్చడానికే సరిపోతుంది. రాజధాని సర్వనాశనం చేసిపోయావా లేదా? అంతకుముందే 33,000 ఎకరాలు 35,000 ఎకరాలు కావాలని చెప్పి అడిగావా లేదా? అడిగావు. అడిగి ఏం చేస్తావా నువ్వు? ఒకటా రెండా ఎన్నని చెప్పుకుంటా పోతే మరి నిన్ను అందుకే కదా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి అంది. ఊరకనే అన్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు కాలర పట్టుకుంటా త్వరలోనే అంటున్నాడుగా. 5 కాదు, ఆ కాళ్ళు పట్టుకుంటాను కొడాలి నాన్నగాడు ఆడికి పోయాడో తెలియదు, బూట్లు దుడుతానన్నాడు. అర్థమైందా? నీకు ఎందుకురా సామె? నువ్వు చేయలేనప్పుడు, చేతగానప్పుడు నెలకొండ కూర్చో. అట్టయినా కానీ అవున 11 సీట్లన్నా కాపాడుకోగలవు. లేదనుకో అవి కూడా పోతాయి. 0.0 అయింది మళ్ళీ. 0.1 ఆయన ఏదో నేను 2.0 అంటున్నాడు కదా. మనం చెప్పాను కదా 2.1 కాదు 0.50 చేసుకోమని. 0.50 నేను ఇంకో మాట ఏదో అనుకున్నాలండి ఇక్కడ. సరే గాని ఏం లక్ష్మీ పార్వతి ఏంది? దమ్ముంటే రాజీనామా చెయ్యి చంద్రబాబు, జగన్ దమ్మేందో చూపిస్తాడు నీకని సవాల్ చేస్తుంది కదా. అరే దమ్మున్నాడైతే మొన్నే గెలిచేవాడు కదా, రాజీనామా చేయాలని అవసరం దేనికి? 164 మంది ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు రాకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు రాకపోయినా 130 సీట్లు ఖచ్చితంగా టీడీపీకి ఉండయా లేవా? ఉండయా? మరి రాజీనామా చేయమనడానికి ఏంటి? ఇక్కడ ఏదో ఉపద్రవం వచ్చిందా రాష్ట్రంలో? చచ్చిపోయారా జనం? సివిల్ వార్ ఏమైనా జరుగుతుంది ఇక్కడ? రాష్ట్రపతి పాలన పెట్టే నువ్వు దమ్ముంటే చేస్తానంటావు. నువ్వు రేపు త్వరలోనే రేపు 2 సంవత్సరాలు ఉందా మున్సిపల్ ఎలక్షన్కి? ఇంకా మేబీ పంచాయతీ ఎలక్షన్ సంవత్సరం ఉంది. మీరైతే కాగితాలు దించేశారు, మేమైతే పబ్లిక్ వచ్చి నామినేషన్ వేసుకుని గుండ్రా అంట. మీ అంత దరిద్రం మేము చేయలేం, మాకు అవసరం లేదు. గెలిచినాడు గెలుస్తాడు, ఓడిపోయినాడు ఓడిపోతాడు. దమ్మంటే అది. అంతేగాని నువ్వు దమ్ము ఉందా, బొక్తుందా, బొగడా ఉందా, నీవు ఏమన్నా తొడగొట్టడానికి వచ్చా? నీకు వయసు ఎంత? 65 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటా. నీకు కూడా ఉండయా లేవా? ముగ్గురు ఫోన్ చేసి జనాలందరూ నన్ను తిడుతున్నారు, నన్ను ఏడిపిస్తున్నారని మొన్న మధ్య కూడా మాట్లాడింది పాప. మరి తిట్టకేం చేస్తారేంది? నీ మూలానికి అది ఎట్టి రావరా చచ్చిపోయింది. నిన్ను తిట్టక లేదా నన్ను తిడతారా ఏంది? నిన్ను తిట్టక నన్ను తిడతారా? ఏమ్మా ఎవరిని తిడతారు? నీ మూలానికి స్టైరాయిడ్ ఎక్కిచ్చేసి 3 గంటల శవాన్ని ఇంట్లో పెట్టుకొని నీ దరిద్రాన్ని నువ్వు అనుభవించి ఎవరికి చెప్పకుండా 3 గంటల తర్వాత చెప్తాను. మీ డ్రైవర్ని ఎన్టీ రామారావు గారు డ్రైవర్ని అడిగితే మొత్తం చెప్తాడు. నీ దరిద్రానికి ఎమ్మెల్యేలు అందరినీ కొనాలని చూసి కొడుక్కి క్యారేజీలో డబ్బులు పంపించి నువ్వు మాట్లాడితే ఎట్లుంటుంది? నీకు సిగ్గు లేదు. ఎందుకంటే ముగ్గురు మార్చావు కదా. ఏంటంటే అనకూడదులే, వదిలే. మామూలు దొడ్లో పడుకునే వాళ్ళని చెప్పే కబుర్లన్నీ మాకు తెలుసులే. కానీ ఏదో ఈయన వదిలిపెట్టి వాడిని వదిలిపెట్టి ఇంకోడిని చేసుకొని ఏదో పంచాయతీ చెప్తున్నావు నువ్వు. ఎల్లమ్మా ఎల్లు పని చూసుకుపోయి. ఫైర్ బ్రాండ్ లో ఉన్న రోజా పక్కకి వెళ్ళిపోయి కొత్త బ్రాండ్ మరి శ్యామల గారు బయటకు వచ్చారు, ఏదేదో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందంట కూటమి ప్రభుత్వంలో. ఏందంటారు? ఇది నిజంగానే రక్షణ లేదనుకోవచ్చంటారా? దీనికి రక్షణ లేదేమో. ఎవరేమంట పడుతున్నారు? అడుగు మాట్లాడితే ముందు ఏమికి రక్షణ లేదేమో కనుక్కోమను. అది ఉంది కూడా ఎక్కడో తెలుసా? జగన్ గారి బ్యాచ్ దగ్గర. ఏమి రక్షణ ఉందో లేదో ముందు కనుక్కోమ్మా. మళ్ళీ అప్పుడు నీకు ఏదైనా జరిగితే మేమే రావాలా, పోలీసులే రావాలా? ఇవన్నీ చూసి నువ్వు కొంచెం నోరు మూసుకుంటే మంచిది. లేకపోతే పిర్ర మీద కాల్చి కర్రు పెడుతున్నారు, లేదా కింద అదేదో ఆడపిల్లకి ఏమైనా జరిగితే
ఎక్కడ ఏ విషయంలో ఎక్కడైనా సరే తాడేపల్లి కొంపకి కనీసం 100 గజాల 200 మీటర్ల దూరంలో ఒక రేపండ మర్డర్ కేసు జరిగితే వెళ్ళి చూడటానికి దిక్కులేని మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టర్కి లేదు, ఎవరికి లేదు. అదే చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ అనిత్ గారు వస్తున్నారా లేదా? వస్తుంది ఓకేనా? మరి ఎందుకయ్యా అనవసరం వ్యర్థ ప్రేలాపనలు వద్దు, నువ్వు ప్రూఫ్స్ తోటి రా. అంటే అసలు రోజా ఏమైపోయింది అంటారు? గత వారం 10 రోజుల నుంచి ఎక్కడ కనపట్టలేదు, ఏమైపోయింది అనుకోవచ్చు? ముందు ఎక్కువైంది. నేను మామూలుగా అడుగుతున్నాడు, అసలు ఏమైపోయింది? ఇప్పుడు ఎంత ఇష్యూలు జరుగుతున్నాయి, బయటకు వచ్చి మాట్లాడాల్సిన అధికార ప్రతినిధి కదా. అరే ముందు ఎక్కువైంది, ఇంట్లో పడుకున్నా. బయటకు వస్తే నాకు భయం పడుతుంది. ఎందుకంటే ఆడేడో పెట్టాడు కదా 98 కోట్లు వాడుదాం ఆంధ్రలో పిచ్చి బ్యాట్లు. అంతకుముందు చెప్పాను నేను ఒకసారి, ఏది వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే పిచ్చి బ్యాట్లు ఇచ్చేసి కిట్లు సరిగ్గా ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా బిల్లులు కూడా ఉంటాయా, బిల్లులు పర్చేజ్ చేసిన దగ్గర మాకు బిల్లు ఏంటి సామాను వద్దన్నారంట. ఏం స్వామి ఇది ఎక్కడ న్యాయం? ఇగో ప్రజల సొమ్ము తిన్నోళ్ళు ఎప్పుడైనా సరే కొన్ని రోజులు బలుస్తారు, ఆ తర్వాత ముందేసుకొని పడుకోవటం, లేదంటే ముందాగి పడుకోవటం, ముందేసుకొని పడుకోవటం, ముందాగి పడుకోవటం. మళ్ళీ గోరంట్లో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టున్నాడు. జగన్ అన్న 2.0 ఏందో చూపిస్తాడు, మా దమ్ ఏందో చూపిస్తాం, మీ అందరంతా తేలుస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు కదా. ఒకసారి విశ్వరూపం చూపించాడు కదా, మళ్ళీ చూపిస్తాడేమో జనానికి. విశ్వరూపం మళ్ళీ చూపిస్తాడేమో. అంటే ఆయనకి ఎవడు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చాడా? ఈ ప్రపంచంలో ఎవడన్నా ఒక రెస్పాన్సిబుల్ పర్సను ఏంటో చెప్పు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చేయాల్సిన పనులు అయ్యి అదేందంటారో బొంగు చూసుకుంటే కింద నల్లగా ఉంటుంది అనుకుంటారు కదా, అట్నే ఉంటుంది. మరి ఈ ఉడతూపులకి చింతకాయలు రాలుతాయా? నిన్న వాడికి టికెటే ఇవ్వలేదు, మళ్ళీ అధికార ప్రతినిధి అంట. అరే స్వామి, నీ నెత్తిని ఎంత దరిద్రం పెట్టుకున్నావు, నీ చుట్టూ ఉండాలని కొంచెం ఇది చేసుకో. వాళ్ళు మాట్లాడే ఎవడికి అర్థం కాదు, జనం ఏం పిచ్చోళ్ళు కాదు, అర్థమైందా? తిన్న డబ్బులు జనం కక్కిస్తారబ్బా, కొంచెం నిదానం. కాకపోతే ఏంటంటే భగవాన్ కా ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ, అర్థమైందా? అలానే ఉంటుంది. అదేంటంటే దేవుడి దగ్గర కొంచెం ఆలస్యం అవుతుంది, కాకపోతే చీకటి ఉండదు. దాని అర్థం అదే. కొంచెం లేట్గా అయినా కానీ వెలుగులోకి వస్తారు, ప్రతి ఒక్కడు వస్తాడు. ఏది తప్పు చేసిన ప్రతి ఒక్కడు వస్తాడు. తప్పు చేయడాన్ని ఎవరు ఏం చేయలేరు, ఏం పీక్కోలేరు కూడా. ఏంది మరి అంబటి రాంబాబు ఏంది తిరుమల లడ్డు కల్తీ విషయంలో అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఇవన్నీ అబద్ధాలు, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు? చేసిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి 2, స్టేట్ గవర్నమెంట్ నుంచి 2, ఆ తర్వాత ఇంకేదో 5 వేశారు సీటు, రిలేటెడ్ న్యాయమూర్తి, మొత్తం 5 వేశారు కదా. వాళ్ళకి తెలియదా? ఆడెవడు తిరుమల లడ్డు కల్తీ అయిందన్నానికి, ఆడు గవర్నమెంట్లో లడ్డు తిన్నదానికి ఈ గవర్నమెంట్లో లడ్డు తిన్న వాళ్ళకి ఆ వేరియేషన్ ఏందో తెలుస్తుందా లేదా? ఇవాళ తెలుస్తుంది కదా. ఇప్పుడు నూనెలో వేయించిన దానికనో నెయ్యిలో వేయించిన దానికి తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. కనీసం దరిద్రుడు ఆ కొవ్వులు కలిపేది ఏందిరా, కానీ కొబ్బరి నూనె లేకపోతే దానికంటే పోనీలే ఏదన్నా, లేదంటే ఆ పామాయిలో తగలబెట్టినట్టయితే బాగానే ఉంటుంది. ఆ పందికు ఈ చేపల నూనెలో ఎందుకయ్యా ఇది? అసలు దేవుడి దగ్గర అంత అరాచకం చేశామంటే మీరు బతికి పట్టకడతారా? వెంకటేశ్వర స్వామి ఆయన నిజంగా ఈయన విగ్రహమే ఆయన. కాకపోతే వీళ్ళకేం అర్థం కాదు. మనం మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకున్న వాళ్ళకి చెడే జరుగుతుంది. దాంట్లో ఎలాంటి నిష్పక్షపాతం లేదు. థ్యాంక్ యూ. లేకపోతే పిర్ర మీద కాల్చి కర్రు పెడుతున్నారు, లేదా కింద అదేదో ఆడపిల్లకి ఏమైనా జరిగితే ఎక్కడ ఏ విషయంలో ఎక్కడైనా సరే తాడేపల్లి కొంపకి కనీసం 100 గజాల 200 మీటర్ల దూరంలో ఒక రేపండ మర్డర్ కేసు జరిగితే వెళ్ళి చూడటానికి దిక్కులేని మీ ప్రభుత్వం, మీ హోమ్ మినిస్టర్కి లేదు, ఎవరికి లేదు. అదే చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ అనిత్ గారు వస్తున్నారా లేదా? వస్తుంది ఓకేనా? మరి ఎందుకయ్యా అనవసరం వ్యర్థ ప్రేలాపనలు వద్దు, నువ్వు ప్రూఫ్స్ తోటి రా. అంటే అసలు రోజా ఏమైపోయింది అంటారు? గత వారం 10 రోజుల నుంచి ఎక్కడ కనపట్టలేదు, ఏమైపోయింది అనుకోవచ్చు? ముందు ఎక్కువైంది. నేను మామూలుగా అడుగుతున్నాడు, అసలు ఏమైపోయింది? ఇప్పుడు ఎంత ఇష్యూలు జరుగుతున్నాయి, బయటకు వచ్చి మాట్లాడాల్సిన అధికార ప్రతినిధి కదా.
అరే ముందు ఎక్కువైంది, ఇంట్లో పడుకున్నా. బయటకు వస్తే నాకు భయం పడుతుంది. ఎందుకంటే ఆడేడో పెట్టాడు కదా 98 కోట్లు వాడుదాం ఆంధ్రలో పిచ్చి బ్యాట్లు. అంతకుముందు చెప్పాను నేను ఒకసారి, ఏది వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే పిచ్చి బ్యాట్లు ఇచ్చేసి కిట్లు సరిగ్గా ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా బిల్లులు కూడా ఉంటాయా, బిల్లులు పర్చేజ్ చేసిన దగ్గర మాకు బిల్లు ఏంటి సామాను వద్దన్నారంట. ఏంది స్వామి ఇది ఎక్కడ న్యాయం? ఇగో ప్రజల సొమ్ము తిన్నోళ్ళు ఎప్పుడైనా సరే కొన్ని రోజులు బలుస్తారు, ఆ తర్వాత ముందేసుకొని పడుకోవటం, లేదంటే ముందాగి పడుకోవటం, ముందేసుకొని పడుకోవటం, ముందాగి పడుకోవటం. మళ్ళీ గోరంట్ల మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టున్నాడు. జగన్ అన్న 2.0 ఏందో చూపిస్తాడు, మా దమ్ ఏందో చూపిస్తాం, మీ అందరంతా తేలుస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు కదా. ఒకసారి విశ్వరూపం చూపించాడు కదా, మళ్ళీ చూపిస్తాడేమో జనానికి. విశ్వరూపం మళ్ళీ చూపిస్తాడేమో. అంటే ఆయనకి ఎవడు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చాడా? ఈ ప్రపంచంలో ఎవడన్నా ఒక రెస్పాన్సిబుల్ పర్సను, ఏంటో చెప్పు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చేయాల్సిన పనులు అవి. అదేందంటారో బొంగు చూసుకుంటే కింద నల్లగా ఉంటుంది అనుకుంటారు కదా, అట్నే ఉంటుంది మరి. ఈ ఉడతూపులకి చింతకాయలు రాలుతాయా? నిన్న వాడికి టికెటే ఇవ్వలేదు, మళ్ళీ అధికార ప్రతినిధి అంట. అరే స్వామి, నీ నెత్తిని ఎంత దరిద్రం పెట్టుకున్నావు, నీ చుట్టూ ఉండాలని కొంచెం ఇది చేసుకో. వాళ్ళు మాట్లాడే ఎవడికి అర్థం కాదు, జనం ఏం పిచ్చోళ్ళు కాదు, అర్థమైందా? తిన్న డబ్బులు జనం కక్కిస్తారబ్బా, కొంచెం నిదానం. కాకపోతే ఏంటంటే భగవాన్ కా ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ, అర్థమైందా? అలానే ఉంటుంది. అదేంటంటే దేవుడి దగ్గర కొంచెం ఆలస్యం అవుతుంది, కాకపోతే చీకటి ఉండదు. దాని అర్థం అదే. కొంచెం లేట్గా అయినా కానీ వెలుగులోకి వస్తారు, ప్రతి ఒక్కడు వస్తాడు. ఏది తప్పు చేసిన ప్రతి ఒక్కడు వస్తాడు. తప్పు చేయడాన్ని ఎవరు ఏం చేయలేరు, ఏం పీక్కోలేరు కూడా. ఏంది మరి అంబటి రాంబాబు ఏంది తిరుమల లడ్డు కల్తీ విషయంలో అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఇవన్నీ అబద్ధాలు, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు? చేసిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు, ఆ తర్వాత ఇంకేదో 5 వేశారు సీటు, రిలేటెడ్ న్యాయమూర్తి, మొత్తం 5 వేశారు కదా. వాళ్ళకి తెలియదా? ఆడెవడు తిరుమల లడ్డు కల్తీ అయిందన్నానికి, ఆడు గవర్నమెంట్లో లడ్డు తిన్నదానికి ఈ గవర్నమెంట్లో లడ్డు తిన్న వాళ్ళకి ఆ వేరియేషన్ ఏందో తెలుస్తుందా లేదా? ఇవాళ తెలుస్తుంది కదా. ఇప్పుడు నూనెలో వేయించిన దానికనో నెయ్యిలో వేయించిన దానికి తేడా ఉంటుందా లేదా? ఉంటుంది. కనీసం దరిద్రుడు ఆ కొవ్వులు కలిపేది ఏందిరా, కానీ కొబ్బరి నూనె లేకపోతే దానికంటే పోనీలే ఏదన్నా, లేదంటే ఆ పామాయిలో తగలబెట్టినట్టయితే బాగానే ఉండేది. ఆ పందికు ఈ చేపల నూనెలో ఎందుకయా ఇది? అసలు దేవుడి దగ్గర అంత అరాచకం చేశామంటే మీరు బతికి పట్టకడతారా? వెంకటేశ్వర స్వామి ఆయన నిజంగా ఈయన విగ్రహమే ఆయన. కాకపోతే వీళ్ళకేం అర్థం కాదు. మనం మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకున్న వాళ్ళకి చెడే జరుగుతుంది. దాంట్లో ఎలాంటి నిష్పక్షపాతం లేదు.